హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం సేఫ్ ఫారెస్ట్స్ సేఫ్ పీపుల్ ఆన్ డిసీజెస్ ఆఫ్ యానిమల్ ఆరిజిన్ అనే టైటిల్తో వచ్చిన ఎడిటోరియల్ 3rd April 2020 దీన్ని అనాలిసిస్ చేయబోతున్నాం. రైట్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద హెడ్లైన్? సేఫ్ ఫారెస్ట్స్ సేఫ్ పీపుల్, అడవులు సురక్షితంగా ఉంటే మనం సురక్షితంగా ఉంటాం అనే మీనింగ్ వస్తుంది. ఆన్ డిసీజెస్ ఆఫ్ యానిమల్ ఆరిజిన్, ఆరిజిన్ అంటే మూలం, అంటే ఫ్రమ్ ఎక్కడి నుంచి మొదలవుతుంది అనేది, యానిమల్స్ నుంచి వచ్చే డిసీజెస్ గురించి మనం మాట్లాడబోతున్నాం. Destruction of forests sends wild animals and the deadly viruses they carry closer to humans. ఈ ఫారెస్ట్ని డిస్ట్రాయ్ చేసినప్పుడు ఏమవుతుందంటే అక్కడలో ఉన్న వైల్డ్ యానిమల్స్, బికాస్ దే లూజ్ దర్ హ్యాబిటాట్ అంటే వాళ్ళ నివాసం ఉండే ప్రాంతం. అడవుల్లోనే ఉండే జంతువులు, అడవులు మనం నాశనం చేస్తే ఎక్కడ ఉంటాయి? అవి మనుషులు ఉండే ప్రాంతాలకు వచ్చేస్తాయి. అండ్ ద డెడ్లీ వైరసెస్ దే క్యారీ, వాటితో పాటు వాటిల్లో ఉండే వైరస్లు కూడా ప్రజల దగ్గరికి వచ్చేస్తాయి, క్లోజర్ టు హ్యూమన్స్. ద ర్యాపిడ్ స్ప్రెడ్ ఆఫ్ SARS-CoV-2 virus across the world has focused attention on the seemingly invisible processes that help pathogens originally found in wild animals make the leap to హ్యూమన్స్. బేసిక్గా ఇప్పుడు COVID-19 అనే వైరస్ మనం ఎలా అయితే ర్యాపిడ్ అంటే చాలా క్విక్గా స్ప్రెడ్ అయిందో అక్రాస్ ది వరల్డ్, ఈ ప్రాసెస్ ఏం చేసింది? హ్యాస్ ఫోకస్డ్ అటెన్షన్ ఫోకస్ చేసింది దేని మీద? ఆన్ ద సీమింగ్లీ ఇన్విజిబుల్ ప్రాసెసెస్ దట్ హెల్ప్ ప్యాథోజన్ అంటే ఎ డిసీజ్ కాజింగ్ క్రిమి అనమాట. మనకి బేసికల్గా వైరస్ ఆర్ బ్యాక్టీరియా దట్ కాజెస్ డిసీజ్ ఈజ్ కాల్డ్ ప్యాథోజన్. ఒరిజినల్లీ ఫౌండ్ ఇన్ వైల్డ్ యానిమల్స్ మేక్ ద లీప్ టు హ్యూమన్స్. లీప్ అంటే జంప్. యాక్చువల్గా వైల్డ్ యానిమల్స్లో ఉండే ఈ ప్యాథోజన్స్ మనకి ఎలా వచ్చేస్తున్నాయి అనే విషయం మీద దృష్టి పెట్టేలా చేసింది. ఏంటది? దిస్ ర్యాపిడ్ స్ప్రెడ్ ఆఫ్ కోవిడ్-19 వైరస్, కరోనా వైరస్ అయితే ఏదైతే ఉందో, నోవెల్ కరోనా వైరస్, ఇది ర్యాపిడ్గా స్ప్రెడ్ అవ్వడం వల్ల ప్రపంచం అంతా ఇప్పుడు దీని మీద ఫోకస్ చేస్తుంది. ఎందుకు అటు నుంచి ఇటు వస్తున్నాయి అని. యాక్చువల్గా ప్యాథాలజీ అంటే ద స్టడీ ఆఫ్ కాజెస్ అండ్ ఎఫెక్ట్స్ ఆఫ్ డిసీజెస్ అనమాట. MBBS చదివిన వాళ్ళు అది చదువుతారు బేసిక్. Diseases of animal origin such as Ebola, HIV, severe acute respiratory syndrome, Middle East respiratory syndrome, bird flu and swine flu have raised alarm. Alarm అంటే you have to wake up from your slumber అని అర్థం. అంటే సంథింగ్ దట్ వేక్స్ యూ అప్, సంథింగ్ దట్ టెల్స్ యూ ఆఫ్ ఇంపెండింగ్ డేంజర్, రాబోతున్న డేంజర్ గురించి నీకు నోటిఫై చేసేదే అలాం. నువ్వు ఇంకా నిద్రపోతున్నావేంటి, ఒక డేంజర్ రాబోతుంది, సో యూ హ్యావ్ టు వేకప్ అండ్ థింక్ అబౌట్ ఇట్. యాక్చువల్గా క్లైమేట్ చేంజ్ గురించి మనం మాట్లాడినా, గ్లోబల్ వార్మింగ్ గురించి మాట్లాడుతున్నా, దెర్ ఆర్ మెనీ పీపుల్ హూ ఆర్ ట్రైయింగ్ టు రైజ్ అలార్మ్ అబౌట్ ది ఇంపెండింగ్ డేంజర్స్ ఆఫ్ క్లైమేట్ చేంజ్ వల్ల ఎలాంటి నష్టాలు మనం చూడబోతున్నాం అని చెప్పి మనకి గ్రెటా థన్బర్గ్ లాగా చాలామంది యాక్టివిస్టులు దే ఆర్ ట్రైయింగ్ టు రైజ్ అలార్మ్. మొత్తం ప్రపంచంలో ఉన్న నాయకులందరికీ కూడా దాని యొక్క డేంజర్ గురించి తెలుసుకోవాలి, యూ హ్యావ్ టు వేకప్ నౌ అని చెప్పి చెప్తున్నారు. ఎలాంటి సందర్భాల్లో మనం వాడే పదం ఏంటి? అలామ్. ఓవర్ పొటెన్షియల్ పాండమిక్స్ ఇన్ రీసెంట్ ఇయర్స్. బేసిక్గా వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ పొటెన్షియల్ అంటే హ్యావింగ్ ద కెపాసిటీ ఆఫ్ బికమింగ్ అని అర్థం. ఇక్కడ పొటెన్షియల్ పాండమిక్ అంటే హ్యావింగ్ ద కెపాసిటీ ఆఫ్ బికమింగ్ ఏ పాండమిక్, అంటే పాండమిక్ అయ్యే అవకాశం ఉన్న వ్యాధులు. ప్రస్తుతానికి దాని గురించి మనకి పెద్దగా తెలియదు, కానీ ఇప్పుడు పలానా ఒక వైల్డ్ యానిమల్ మనం తినేస్తున్నాం అనుకోండి, దాన్ని మన దగ్గరలో పెట్టుకున్నాం అనుకోండి, రేపు పొద్దున్న దీంట్లో ఉన్న వైరస్ మన దగ్గరికి వచ్చేది పాండమిక్ అయ్యే అవకాశం ఉంటుందా లేదా? ఈజ్ దేర్ సంథింగ్ దట్ కెన్ బికమ్ ఏ పొటెన్షియల్ పాండమిక్? రేపు పొద్దున్న అది పాండమిక్ అయ్యే అవకాశం ఉందా లేదా అనే విషయాల మీద దృష్టి పెట్టాలి. రైట్, సో వీటన్నిటి మీద రీసెంట్గా ఇప్పుడు ఇబోలా కానీ, HIV కానీ, SARS కానీ, మిడిల్ ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ కానీ, బర్డ్ ఫ్లూ కానీ, స్వైన్ ఫ్లూ కానీ, ఇవన్నీ కూడా మనం దృష్టి పెట్టాలి అని చెప్పి మనకి అలారం రైజ్ చేసాయి. ఇవన్నీ జంతువుల నుంచి వచ్చినవే కాబట్టి ఎప్పటికైనా మీరు దృష్టి పెట్టండి అని చెప్పి మనకు ఆల్రెడీ అవి నోటిఫై చేసాయి. అండ్ ద COVID-19 పాండమిక్ హ్యాస్ కన్ఫర్మ్ ద వర్స్ట్ ఫియర్స్ ఆఫ్ సైంటిస్ట్. ఈ COVID-19 వచ్చేసి సైంటిస్టులు ఏదైతే భయపడ్డారో దాన్ని కన్ఫర్మ్ చేసేసింది. ది కంటేజియన్ అంటే కమ్యూనికేషన్ ఆఫ్ ఎ డిసీజ్ ఫ్రమ్ హ్యూమన్ టు హ్యూమన్, అంటే ఒకరి నుంచి ఒకరికి విపరీతంగా స్ప్రెడ్ అయిపోవడం, ఒకరి నుంచి ఒకరికి వ్యాపించడాన్ని మనం కంటేజియన్ అంటాం. కంటేజియస్ డిసీజ్ అంటే అంటువ్యాధి తెలుగులో, అంటే ఒకరి నుంచి ఒకరికి వ్యాప్తి చెందే వ్యాధిని కంటేజియస్ డిసీజెస్ అంటారు. సో కంటేజియన్ ఈజ్ ఎ నౌన్, కంటేజియస్ ఈజ్ అన్ యాడ్జెక్టివ్. థాట్ టు హ్యావ్ ఆరిజినేటెడ్ అంటే అక్కడ నుంచి వచ్చిందని. ఇన్ ఎ వెట్ మార్కెట్ దట్ కెప్ట్ లైవ్ యానిమల్స్ ఇన్ వుహాన్, చైనా పాయింట్స్ టు మెనీ అండర్లయింగ్ ఫ్యాక్టర్స్. బేసికల్గా ఈ కంటేజియన్ ఎక్కడి నుంచి వచ్చింది? వుహాన్, చైనా నుంచి వచ్చిందని చెప్పి అనుకుంటున్నారు.
అక్కడ ఏముంది, వెట్ మార్కెట్ ఉంది. వెట్ మార్కెట్ అంటే ప్లేస్ వేర్ లైవ్ యానిమల్స్ అండ్ డెడ్ యానిమల్స్ ఆర్ బోత్ సోల్డ్ ఫర్ కన్జంప్షన్, అంటే తినడానికి. మామూలుగా మనం పెట్స్ లాగా ఇంట్లో పెంచుకోవడానికి అమ్మే ప్లేస్ని వెట్ మార్కెట్ అన్నారు. మన మీట్ కన్జంప్షన్ కోసం జనాలు ఇప్పుడు మనకి ఫ్రూట్స్ వెజిటబుల్స్ ఎలా కొనుక్కుంటామో అలాగే వెళ్ళి కుక్కలు పందులు ఏవైతే అమ్ముతారో వాటిని కొనుక్కునే ప్లేస్ అనమాట. అక్కడ వాళ్ళు వెళ్ళి వండుకొని తినేస్తూ ఉంటారు. అలాంటి మార్కెట్ని మనం వెట్ మార్కెట్ అంటాం. యాక్చువల్గా ఈ కంటేజియన్ కోవిడ్-19 అనేది వుహాన్లో నుంచే వచ్చింది, అక్కడున్న వెట్ మార్కెట్లో ఆరిజినేట్ అయిందని చెప్పి అనుకుంటున్నాం. అందుకే థాట్ టు హ్యావ్ ఆరిజినేటెడ్ అన్నాడు. ఇట్ పాయింట్స్ టు మెనీ అండర్లయింగ్ ఫ్యాక్టర్స్. ఇది చాలా ఫ్యాక్టర్స్ మీద మనకి అండర్లయింగ్ అంటే వెనకాల ఉన్నవి, లోపల ఉన్నవి వాటిని పాయింట్ చేస్తుంది. ఏంటి ఫ్యాక్టర్స్? ఒకటి, ద డిస్ట్రక్షన్ ఆఫ్ ఫారెస్ట్ అండ్ ట్రాపింగ్ ఆఫ్ వైల్డ్ స్పీసీస్ హ్యాస్ బ్రాట్ దీస్ యానిమల్స్ క్లోజర్ టు హ్యూమన్స్. ఫస్ట్ థింగ్, మనకి ఫారెస్ట్ని డెస్ట్రాయ్ చేసి యానిమల్స్ని ట్రాప్ చేయడం వల్ల కానీ, లేకపోతే ఫార్మింగ్ అంటే మనం పంటలు ఎలా పండిస్తున్నామో యానిమల్ ఫార్మింగ్ అనమాట. అంటే ఏమవుతుందంటే మీకు ఇప్పుడు ప్రజలందరూ కుక్కలు తినడం మొదలుపెట్టారు అనుకోండి, దెన్ దిల్ బి అన్ ఇండస్ట్రీ. కుక్కలకి సంబంధించి కుక్కల్ని ఓన్లీ ఈ కన్జంప్షన్ కోసమే పెంచడం మొదలు పెడతారు. సో బ్రీడింగ్ జరుగుతుంది, మళ్ళీ ఫార్మింగ్ జరుగుతుంది. మనం ఇప్పుడు కోళ్ళ ఫారంలు ఎలా వచ్చేస్తున్నాయి, సో వీటిలాగే ఇంకా కుక్కలకి, నక్కలకి, వైల్డ్ యానిమల్స్కి, పాములకి, అన్నింటికి కూడా ఇఫ్ దట్ బికమ్స్ అన్ ఇండస్ట్రీ, పీపుల్ ఈట్ దట్ ఫుడ్. అప్పుడు ఏమవుతుందంటే దాని మీద ఇండస్ట్రీ తయారైపోతుంది. సో ఫార్మింగ్ జరుగుతుంది. అది న్యాచురల్గా కాకుండా వీళ్ళు వేరేగా దాన్ని పెంచుతారు, ఓన్లీ తినడం కోసం పెంచుతారు. అది జరుగుతుంది యాక్చువల్గా. ఫార్మింగ్ ఆఫ్ వైల్డ్ స్పీసీస్ హ్యాస్ బ్రాట్ దీస్ యానిమల్స్ క్లోజర్ టు హ్యూమన్స్. మనమే వాటిని ఇండస్ట్రీగా మార్చినప్పుడు ఏమవుతుంది, రోజు వాటితో పాటు మనకి కాంటాక్ట్లో ఉంటాం. సో అది చాలా దగ్గరకు తీసుకొచ్చేసింది మనుషులకి. అండ్ వైరసెస్ దే హార్బర్, అంటే వాళ్ళ లోపల ఉండేవి, వాటితో పాటు ఉండే వైరసెస్ ఫైండ్ రెడీ హోస్ట్స్ ఇన్ డొమెస్టిక్ యానిమల్స్ మూవింగ్ టు హ్యూమన్స్. ఈ వైల్డ్ యానిమల్స్లో ఉండేవి, వైల్డ్ యానిమల్స్ దేన్నైతే హార్బర్ చేస్తున్నాయో, అంటే వేటినైతే పెంచి పోషిస్తున్నాయో, రైట్, దే ఫైండ్ రెడీ హోస్ట్స్ ఇన్ డొమెస్టిక్ యానిమల్స్. అక్కడ నుంచి డొమెస్టిక్ యానిమల్స్కి ట్రాన్స్ఫర్ అయ్యి, డొమెస్టిక్ యానిమల్స్ నుంచి హ్యూమన్స్ కూడా ట్రాన్స్ఫర్ అయిపోయింది. ఎందుకంటే మనతో పాటు అవన్నీ ఉన్నప్పుడు ఇట్ ఈస్ ఈజీ ఫర్ కమ్యూనికేషన్. ఒకదాని నుంచి ఒకటి మూవ్ అవ్వడం అనేది చాలా ఈజీ అయిపోతుంది. There is concern also about rising animals. There is concern also about rising economic activity such as road building and mining cutting through forests, bringing more people in close contact with animals. యాక్చువల్గా ఎకనామిక్ యాక్టివిటీ అంటే మనకి ఒక ప్రాంతంలో నుంచి ఇంకొక ప్రాంతంలో మైనింగ్ ఉన్నాయి, అంటే మనకి మైన్స్ ఉన్నాయి, ఈ ఖనిజాలు ఇవన్నీ దొరుకుతాయి. సో మైనింగ్ చేయాలి, కానీ మధ్యలో అడవి ఉంది. సో మరి ఆ సంపద మనం ఎక్స్ప్లాయిట్ చేయాలంటే ఈ అడవిలోంచి రోడ్డు వేయాలి. సో ఈ ప్రాసెస్లో కూడా వీ గెట్ ఇన్ కాంటాక్ట్ విత్ వైల్డ్ యానిమల్స్, ఎందుకంటే ఆ దారిలోంచి ఆ యానిమల్స్ అటు ఇటు మూవ్ అవుతుంటాయి. డెస్ట్రక్షన్ ఆఫ్ ఫారెస్ట్ జరుగుతుంది, వీఆర్ గెటింగ్ ఇన్ క్లోజర్ కాంటాక్ట్ విత్ దీస్ వైల్డ్ యానిమల్స్. అనదర్ డైమెన్షన్ ఈజ్ ద గ్లోబల్ ట్రేడ్ ఇన్ వైల్డ్ స్పీసీస్. వైల్డ్ స్పీసీస్లోనే ట్రేడ్ అంటే వ్యాపారం, ఇచ్చిపుచ్చుకోవడం అనమాట. రైట్. ఇన్ వుహాన్ దే రిపోర్టెడ్లీ రేంజ్డ్ ఫ్రమ్ wolf pups టు ర్యాట్స్. అంటే ఇవన్నీ అమ్ముతారు వేరే కంట్రీస్ కూడా. గ్లోబల్ ట్రేడ్ అంటే ఒక కంట్రీ నుంచి ఇంకో కంట్రీకి అమ్మేసుకోవడం, ఒక వస్తువులాగా యానిమల్స్ని అమ్మడం. తోడేలు, వోల్ఫ్ పప్ అంటే తోడేలు పిల్లలు, టు ర్యాట్స్ ఎలకలు, సివెట్స్ ఇస్ అనదర్ నాక్టర్నల్ యానిమల్, రాత్రిపూట మాత్రమే తిరిగే యానిమల్ అది, అండ్ ఫాక్సెస్ అమాంగ్ అదర్స్. అండ్ దేర్ సేల్ ఇన్ మార్కెట్స్ అలాంగ్ విత్ డొమెస్టిక్ యానిమల్స్తో పాటు ఇవి కూడా అమ్మేస్తున్నారు మార్కెట్స్లో, మరియు గ్లోబల్ ట్రేడ్ కూడా జరుగుతుంది. ద వెల్ డాక్యుమెంటెడ్ హిస్టరీస్ ఆఫ్ ద లీథల్ అంటే డేంజరస్ అని అర్థం, నిపా అండ్ హెండ్రా వైరసెస్ ఇన్వాల్వింగ్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ బ్యాట్స్ టు పిగ్స్ ఇన్ ద ఫార్మర్ అండ్ బ్యాట్స్ టు హార్సెస్ ఇన్ ద లేటర్ underscore the value of maintaining viable ecosystems and eliminating the need for wild bats to colonize human surroundings. Very important sentence చూడండి. The well documented histories అంటే చరిత్రలు, వెల్ డాక్యుమెంటెడ్ అంటే దాని గురించి ఆల్రెడీ రాశారు, క్లియర్గా రాశారు. వేటి గురించి? ఆఫ్ ద లీథల్ నిఫా అండ్ హెండ్రా వైరసెస్. లీథల్ అంటే డేంజరస్, హార్మ్ఫుల్. ఈ వైరసెస్ గురించి ఆల్రెడీ మనం చూసాము, వాటి గురించి డాక్యుమెంట్ చేశారు కూడా. ఇన్వాల్వింగ్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ బ్యాట్స్ టు పిగ్స్ ఇన్ ద ఫార్మర్. ఇంతకుముందే చెప్పాను, ఫార్మర్ లేటర్. ఈ సెంటెన్స్లో ముందు ఏది రాశారు? నిఫా ఫస్ట్ వచ్చింది, తర్వాత హెండ్రా వైరస్ వచ్చింది. సో దిస్ ఫార్మర్ అంటే నిపా వైరస్ అని, లేటర్ అంటే హెండ్రా వైరస్ అని. ఇన్వాల్వింగ్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ బ్యాట్స్ టు పిగ్స్, గబ్బిలాల నుంచి పందులకి. ఈ నిపా వైరస్ అనేది గబ్బిలాల నుంచి పందులకు వచ్చింది ఫస్ట్. తర్వాత బ్యాట్స్ టు హార్సెస్ ఇన్ ద లేటర్, రెండో దాంట్లో మన గుర్రాలకు వచ్చింది.
అండర్ స్కోర్ అంటే ఫ్లాగ్ అని, ఎంఫసైజ్ అని అర్థం, నొక్కి చెప్పడం అనమాట. ద వాల్యూ ఆఫ్ మెయింటైనింగ్ వయబుల్ ఎకోసిస్టమ్స్, వయబుల్ అంటే ప్రాక్టికల్, ఫీజిబుల్ అని అర్థం. అండ్ ఎలిమినేటింగ్ ద నీడ్ ఫర్ వైల్డ్ బ్యాట్స్ టు కొలనైజ్ హ్యూమన్ సరౌండింగ్స్. బేసికల్గా గబ్బిలాలు ఎక్కడ ఉండాలి? వైల్డ్లో ఉండాలి. అవి అక్కడే ఉండే అవకాశం వాటికి ఉండుంటే, ఇఫ్ దట్ ఎకోసిస్టమ్ ఈజ్ వయబుల్ ఫర్ ఇట్ టు లివ్ దేర్, ప్రశాంతంగా అక్కడే ఉండగలిగితే, అది మళ్ళీ మన దగ్గరికి వచ్చి, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ కొలనైజింగ్ అంటే ఇంకొక ప్రాంతానికి వచ్చి దాని మీద కంట్రోల్ ఎగ్జిబిట్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్, బ్రిటిష్ హ్యావ్ కొలనైజ్డ్ ఇండియా అంటే బ్రిటిష్ వాళ్ళు మన దేశానికి వచ్చి సెటిల్ అయ్యి మన మీద కంట్రోల్ తీసుకున్నారు. సో ఇండియా వాజ్ ఏ కాలనీ ఆఫ్ బ్రిటిష్, రైట్? అర్థమైందా? అలా అనమాట. సో ప్రపంచంలో చాలా మెనీ కంట్రీస్ ఫర్ ది కాలనీస్ ఆఫ్ బ్రిటిష్. అంటే దే వెంట్ టు డిఫరెంట్ ప్లేసెస్, సెటిల్డ్ దేర్ అండ్ దెన్ గెయిన్డ్ కంట్రోల్. అంటే టు గో అండ్ సెటిల్ ఇన్ సమ్ అదర్ ప్లేస్ అండ్ టేక్ కంట్రోల్ ఆఫ్ దట్ ఈస్ కాల్డ్ కొలనైజ్. అలాగే బ్యాట్స్ అనేవి అవి ఎక్కడ ఉండాలి? వైల్డ్లో ఉండాలి, వైల్డ్ బ్యాట్స్. సో వైల్డ్ బ్యాట్స్ వచ్చేసరికి దేర్ ఎకోసిస్టమ్ ఈజ్ అన్వయబుల్, అక్కడ ఉన్న వాళ్ళున్న ప్లేస్ అనేది వాళ్ళకి వైబిలిటీ లేకపోవడం వల్ల మళ్ళీ మన ప్రాంతానికి రావడానికి అవి చూస్తున్నాయి. సో దీనివల్ల ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తున్నాయి. అందుకనే ది అండర్ స్కోర్, ఇంతకుముందు ఈ వైరసెస్ మనం ఏదైతే చూసామో, నిఫా వైరస్, హెండ్రా వైరస్, వాటి హిస్టరీ నుంచి మనం నేర్చుకుంటే వీ విల్ మెయింటైన్ వైబుల్ ఎకోసిస్టమ్స్. వైబుల్ అంటే ప్రాక్టికల్ అని, సంథింగ్ దట్ వర్క్స్ అని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్, వైబుల్ గురించి మీకు చెప్పడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. లెట్సే ఒక బిజినెస్ పెట్టాలని అనుకున్నావు. బిజినెస్ పెట్టడం కోసం నువ్వు బ్యాంక్ లోన్ అప్లై చేసావు. అయితే వడ్డీ రేట్లు బాగా ఎక్కువగా ఉండడం వల్ల 15% పర్ యానం కడితే కానీ నీకు అప్పు రావట్లేదు. కానీ నువ్వు బిజినెస్ నుంచి నువ్వు ఎంత కష్టపడినా సరే 12%కి మించి నువ్వు జనరేట్ చేయలేవు ప్రాఫిట్. సో 15% వడ్డీ కొట్టుకుని అప్పు తెచ్చి 12% నువ్వు జనరేట్ చేస్తే దెన్ ఇట్ ఈస్ నాట్ వయబుల్, ప్రాక్టికల్ కాదు, ఫీజిబుల్ కాదు అని అర్థం. సో వయబుల్ అంటే వర్కౌట్ అవ్వదు. మనం చెప్తాం కదా, వర్కౌట్ అవుతుందా బిజినెస్, నువ్వు కట్టే వడ్డీ ఎక్కువ ఉంది, నీకు వచ్చే లాభం తక్కువ ఉంది, సో ఇట్ ఈస్ నాట్ వయబుల్. అలా కాకుండా 8% వడ్డీకి నువ్వు మనీ తీసుకురాగలిగి 12% ఇన్కమ్ జనరేట్ చేసావు అనుకో, దట్ 4% నీతో ఉంటుంది. సో ఇట్ ఈస్ వయబుల్ బిజినెస్. సో వయబుల్ ఈజ్ సంథింగ్ దట్ ఈస్ ఫీజిబుల్, సంథింగ్ దట్ వర్క్స్. అలాగే ఇక్కడ వయబుల్ ఎకో సిస్టమ్ అంటే సంథింగ్ దట్ వర్క్స్, సంథింగ్ దట్ ఈస్ ఫీజిబుల్ అని అర్థం. కొలనైజ్ అంటే టు గో అండ్ సెటిల్ ఇన్ సమ్వన్ ఎల్సెస్ ప్లేస్ అండ్ దెన్ ఎగ్జిబిట్ కంట్రోల్ ఓవర్ దెమ్, దాన్ని మనం కొలనైజ్ అంటాం. అవి హ్యూమన్ సరౌండింగ్స్కి వచ్చేసి ఇక్కడ అవి కాలనీస్ ఏర్పరచుకుంటున్నాయి. దానివల్ల వాటి ద్వారా వచ్చే వైరసెస్ మనుషులకు వచ్చే అవకాశం పెరుగుతుంది. ఆల్రెడీ మనం నిపా వైరస్ విషయంలో చూసాము, హెండ్రా వైరస్ విషయంలో చూసాము. నిపా వైరస్ విషయంలో బ్యాట్స్ టు పిగ్స్, హెండ్రా విషయంలో మనకి బ్యాట్స్ టు హార్సెస్. రైట్. బయోడైవర్సిటీ ఇన్ ఫారెస్ట్ harmlessly retains dangerous viruses and other pathogens among a vast pool of wild animals away from people. బేసికల్గా ఫారెస్ట్లు మనం కెలకకుండా, పాడు చేయకుండా వదిలేస్తే ఈ హార్మ్లెస్లీ అంటే ఎటువంటి హాని కలిగించకుండా, రిటైన్ అంటే అక్కడే ఉంచేసుకోవడం, బయటికి రాకుండా, డేంజరస్ వైరసెస్ అండ్ అదర్ ప్యాథోజన్స్, ఈ వైరస్ని మరియు వ్యాధికారక క్రిముల్ని కూడా అక్కడ అమాంగ్ ఎ వాస్ట్ పూల్ ఆఫ్ వైల్డ్ యానిమల్స్లోనే ఉండిపోతాయి, మనుషుల వరకు రావు. బయోడైవర్సిటీ మెయింటైన్ చేసి వాటిని మనం స్పాయిల్ చేయకుండా ఉంచితే. వాట్ దిస్ ఫినామినన్ మేక్స్ క్లియర్ ఇస్ దట్ గవర్నమెంట్ షుడ్ స్టాప్ వ్యూయింగ్ అన్డిస్టర్బ్డ్ ల్యాండ్స్కేప్స్ యాజ్ అన్ ఇంపెడిమెంట్ టు ఎకనామిక్ గ్రోత్. చాలా ఇంపార్టెంట్ సెంటెన్స్ చూడండి. వాట్ దిస్ ఫినామినన్ మేక్స్ క్లియర్ అంటే ఇప్పుడు మనకి COVID-19 ఫినామినన్ ఏదైతే చూసామో అది ఏం క్లియర్ చేస్తుంది? దట్ గవర్నమెంట్ షుడ్ స్టాప్ వ్యూయింగ్ అన్డిస్టర్బ్డ్ ల్యాండ్స్కేప్స్ యాజ్ అన్ ఇంపెడిమెంట్ టు ఎకనామిక్ గ్రోత్. ఈ అన్డిస్టర్బ్డ్ అంటే మనం డిస్టర్బ్ చేయకుండా ఉన్న ల్యాండ్స్కేప్స్, అంటే ఇప్పుడు అడవులు కానీ, బయోడైవర్సిటీ హాట్స్పాట్స్ కానీ, ఇవన్నీ కూడా వీటి వల్ల సరిగ్గా ఇంపార్టెంట్. రోడ్ వేస్తే మనకి మంచి బిజినెస్ జరుగుతుంది, దానికి మధ్యలో ఈ అడవి ఉంది, దీనివల్ల మనకి ఇంత ఎకనామిక్ యాక్టివిటీ ఆగిపోతుంది, ఆర్థికంగా గ్రో అవ్వకుండా ఆపేస్తుంది అనే ఆలోచన ఆగిపోవాలి. బేసిక్గా ఇంపెడిమెంట్ అంటే హిండ్రన్స్. ద మీనింగ్ ఆఫ్ ఇంపెడిమెంట్ ఈజ్ హిండ్రన్స్, అబ్స్టకిల్ అని అర్థం అనమాట. సంథింగ్ దట్ అబ్స్ట్రక్ట్స్ ఈజ్ కాల్డ్ అన్ ఇంపెడిమెంట్. ఎకనామిక్ గ్రోత్కి, ఆర్థికంగా గ్రో అవ్వడానికి ఈ అడవులు ఇవన్నీ మధ్యలో వచ్చి ఇవన్నీ కూడా ఇంపెడిమెంట్ అయిపోతున్నాయి, మనకి ఒక అబ్స్ట్రక్షన్ అయిపోతున్నాయి అనే ఆలోచన షుడ్ స్టాప్ వ్యూయింగ్, అలా చూడడం అనేది ఆపాలి. రైట్. యాజ్ COVID-19 హ్యాస్ ప్రూవ్డ్, these short-term high-growth trajectories can come to an abrupt halt with a pandemic. COVID-19 ఇప్పుడు ఆల్రెడీ ప్రూవ్ చేసింది, మనకి షార్ట్ టర్మ్లో మనం గ్రో అయిపోదాం, ఫాస్ట్గా గ్రో అయిపోదాం, పరిగెడదాం, మనం ఎంత % గ్రోత్తో వెళ్ళిపోవాలి అలానే ఆలోచనలతో ముందు వెనక ఆలోచించకుండా చేసే పనులన్నీ కూడా ఒక్కసారిగా కెన్ కమ్ టు అబ్రప్ట్ హాల్ట్, సడన్గా అయిపోతాయి.
హాల్ట్ అంటే ఆగిపోవడం, స్టాప్. అబ్రప్ట్ అంటే ఆల్ ఆఫ్ ఎ సడన్. విత్ పాండమిక్, ఇలాంటి పాండమిక్ వస్తే అన్నీ ఆపేసుకుని ఇంట్లో కూర్చున్నాం ఇప్పుడు. అదే మనకి కోవిడ్-19 ప్రూవ్ చేసింది. సచ్ ఎ టెరిబుల్ అవుట్కమ్ అంటే రిజల్ట్, టెరిబుల్ అంటే మనకు తెలిసిందే. టెరిబుల్ అవుట్కమ్ కుడ్ బి విట్నెస్డ్ అగైన్ అంటే మళ్ళీ మనం చూడొచ్చు. పొటెన్షియల్లీ కాజ్డ్ బై రెక్లెస్ ఎక్స్‌ప్లాయిటేషన్ ఆఫ్ ది ఎన్వైరన్మెంట్. ఈసారి ఇది ఏ రకంగా ఎన్వైరన్మెంట్ని ఇష్టం వచ్చినట్టు ఎక్స్‌ప్లాయిట్ చేయడం వల్ల మళ్ళీ ఇలాంటి దాన్ని మళ్ళీ మనం చూడొచ్చు. ఇలాంటి టెరిబుల్ అవుట్కమ్‌ని కుడ్ బి విట్నెస్డ్ అగైన్. విట్నెస్ అంటే మనం సాక్షిభూతం అవ్వడం, అంటే సంథింగ్ దట్ వీ విల్ సీ అగైన్. ఫర్ ఎగ్జాంపుల్, ఐ హ్యావ్ విట్నెస్డ్ అన్ యాక్సిడెంట్ అన్నాం అనుకో, అంటే నేను ఆ యాక్సిడెంట్ని చూశాను అని అర్థం. విట్నెస్ అంటే టు సీ, అంటే మనం చూసాము అనే మీనింగ్ అనమాట. సో విట్నెస్ అనేది నౌన్గాను వాడతారు, వర్బ్గాను వాడతారు. మనకి కోర్టులో విట్నెస్ అంటే సాక్ష్యం. అలాగే విట్నెస్ అనే పదానికి వర్బ్ కూడా ఉంది. ఐ హ్యావ్ విట్నెస్డ్ ఎ క్రైమ్ అంటే ఆ క్రైమ్ని నేను చూశాను. ఐ వాజ్ ది విట్నెస్ అన్నప్పుడు నౌన్. ఐ హ్యావ్ విట్నెస్డ్ ఎ క్రైమ్ అన్నప్పుడు అందులో వర్బ్, నేను చూశాను. ఇప్పుడు ఇలాంటి అవుట్కమ్ మళ్ళీ మనం చూస్తాం. పొటెన్షియల్లీ కాజ్డ్ బై, దేనివల్ల రావచ్చు అది? కాజ్డ్ బై రెక్లెస్ ఎక్స్‌ప్లాయిటేషన్. రెక్లెస్ అంటే కేర్లెస్ అని, మనం ఆలోచన లేకుండా చేసే పని. ఎక్స్‌ప్లాయిటేషన్ అంటే వాడేసుకోవడం, ఎన్వైరన్మెంట్ని ఎక్స్‌ప్లాయిట్ చేసుకోవడం అంటే ఇంకా అంటే ముందు వెనక ఆలోచించుకోకుండా ఒక వస్తువుని కానీ, ఒక ఎకోసిస్టమ్‌ని కానీ ఎక్సెసివ్‌గా దాన్ని మనం ఉపయోగించేసుకుంటే, వాడాల్సిన దానికంటే ఎక్కువ వాడేస్తే దాన్ని ఎక్స్‌ప్లాయిటేషన్ అంటాం. ఇన్ స్పైట్ ఆఫ్ రిపీటెడ్ వార్నింగ్స్ ఆఫ్ క్రిప్లింగ్ పాండమిక్స్. ఈ పదం ఇంపార్టెంట్ చూడండి. క్రిప్లింగ్ యా. క్రిపుల్డ్ అంటే ఏ పర్సన్ హూ ఈజ్ అనేబుల్ టు వాక్ ప్రాపర్గా చెప్పాలంటే కుంటివాడని, సరిగ్గా నడవలేనివాడు, వాడిని క్రిపుల్డ్ అంటాం. క్రిపుల్ అంటే దానికి వర్బ్ ఫామ్ అనమాట. ఒకరిని నడవలేకుండా చేయడం, సరిగ్గా నడవకుండా చేయడం అంటే డ్యామేజ్ చేయడం అని అర్థం. ఏ క్రిపుల్ ఈజ్ టు డ్యామేజ్ సో దట్ దే కెనాట్ వాక్ ప్రాపర్లీ. క్రిప్లింగ్ పాండమిక్స్ అంటే ఇక్కడ పాండమిక్ ఏం చేసింది? మనల్ని డెస్ట్రాయ్ చేసేసింది. మనల్ని ఎకానమీగా, ఆర్థిక వ్యవస్థ కుంటుపడేలా చేసింది. సరిగ్గా నడవలేని పరిస్థితి తీసుకొచ్చింది. వెయిటింగ్ ఇన్ ద వింగ్స్, ఇట్స్ అన్ ఎక్స్ప్రెషన్. మనకి యాక్చువల్గా క్రికెట్లో ఎక్కువగా వాడతారు. ఓకే, వెయిటింగ్ ఇన్ ద వింగ్స్ అంటే సమ్వన్ హూ ఈజ్ నాట్, ఫర్ ఎగ్జాంపుల్ మన క్రికెట్లో 11 మంది యాక్టివ్ ప్లేయర్స్ ఉంటారు, కానీ 14 మందిని 16 మందిని సెలెక్ట్ చేస్తారు. అందులో 14వ వాడు ఆడి గేమ్ ఆపర్చునిటీ రాదు, బట్ హీఈస్ వెయిటింగ్ ఇన్ ద వింగ్స్, హీఈస్ రెడీ టు గో, బట్ హీ హాజ్ నాట్ గాట్ ది ఆపర్చునిటీ. వెయిటింగ్ ఇన్ ద వింగ్స్ అంటే ఇక్కడ కూడా చాలా వ్యాధులు. ఈ క్రిప్లింగ్ పాండమిక్స్ అంటే అర్థం ఏంటి? మనల్ని కుంటివాళ్ళగా చేసే, అంటే మన ఆర్థిక వ్యవస్థని కుంటుపడేలా చేసే చాలా వ్యాధులు, దే ఆర్ వెయిటింగ్ ఇన్ ద వింగ్స్. దే ఆర్ నాట్ యాక్టివ్ టుడే, బట్ గివెన్ ఎ ఛాన్స్, మనం అవకాశం ఇస్తే వచ్చేసి మొత్తం ప్రపంచం అంతా నాశనం చేసి పడేస్తాయి. దే ఆర్ వెయిటింగ్ ఇన్ ద వింగ్స్. అవి యాక్టివ్గానే ఉన్నాయి, అవి రెడీగా ఉన్నాయి, అవకాశం కోసం ఎదురు చూస్తున్నాయి. అవకాశం మనం ఇచ్చామా అంతే, నాశనం అయిపోతాం. అది గుర్తుపెట్టుకోవాలి. గవర్నమెంట్స్ పెయిడ్ లిటిల్ అటెన్షన్. లిటిల్ అంటే నాట్ ఎనఫ్. లాస్ట్ టైం కూడా చెప్పాను, లిటిల్ అంటే నెగిటివ్ కానోటేషన్ వస్తుంది, నాట్ ఎనఫ్ అని. ఏ లిటిల్ అంటే సమ్ అని అర్థం. కొంచెం న్యూట్రల్గాను పాజిటివ్ టోన్లో చెప్పాలంటే ఏ లిటిల్ అంటాం. ఐ హ్యావ్ ఏ లిటిల్ మనీ, నా దగ్గర కొంచెం మనీ ఉంది. ఐ హ్యావ్ లిటిల్ మనీ టు సర్వైవ్, నాకు బతకడానికి సరిపడా మనీ లేదు. అర్థమవుతుందా? ఇక్కడ ఏ లిటిల్ పెట్టినప్పుడు పాజిటివ్ కనోటేషన్ వస్తుంది, లిటిల్ అన్నప్పుడు నెగిటివ్ వస్తుంది. ఇక్కడ పెయిడ్ లిటిల్ అటెన్షన్ అంటే అటెన్షన్ ఎంత చేయాలో అంత చేయలేదు, నాట్ ఎనఫ్. సో మళ్ళీ చదువుతాను సెంటెన్స్. సచ్ ఏ టెరిబుల్ అవుట్కమ్ కుడ్ బి విట్నెస్డ్ అగైన్. ఇలాంటి ఇప్పుడు మనం ఏదైతే కోవిడ్-19 వల్ల అవుట్కమ్ చూసాం, అవుట్కమ్ అంటే రిజల్ట్, టెరిబుల్ అంటే డేంజరస్, ఇలాంటిది మళ్ళీ మనం చూడబోతాం. ఎప్పుడు? పొటెన్షియల్లీ కాజ్డ్ బై రెక్లెస్ ఎక్స్‌ప్లాయిటేషన్ ఆఫ్ ది ఎన్వైరన్మెంట్ ఎలాగే రెక్లెస్గా మనం ఎక్స్‌ప్లాయిట్ చేస్తే మళ్ళీ చూడబోతున్నాం. ఇన్ స్పైట్ ఆఫ్ రిపీటెడ్ వార్నింగ్స్ ఆఫ్ క్రిప్లింగ్ పాండమిక్స్ వెయిటింగ్ ఇన్ ద వింగ్స్. చాలాసార్లు వార్నింగ్స్ వచ్చాయి, సైంటిస్టులు చెప్తున్నారు. దేర్ ఆర్ మెనీ పాండమిక్స్ విచ్ కెన్ క్రిపుల్ అస్, దే ఆర్ వెయిటింగ్ ఇన్ ద వింగ్స్. మనం జాగ్రత్త పడకపోతే ఇవి నిజంగానే పాండమిక్స్ అయిపోయి మనల్ని క్రిపుల్ చేస్తాయి, మనల్ని మన ఆర్థిక వ్యవస్థని కుంటుపడేలా చేస్తాయి, మన హెల్త్ సిస్టమ్ని కొలాప్స్ చేస్తాయి, మనందరినీ ఇబ్బంది పెడతాయి అని ఎన్నో వార్నింగ్స్ వచ్చినప్పటికీ గవర్నమెంట్స్ పెయిడ్ లిటిల్ అటెన్షన్. ప్రపంచంలో ఉన్న ఏ ప్రభుత్వం కూడా అటెన్షన్ పే చేయలేదు. నౌ ఎ నోవెల్ వైరస్ that can move effortlessly from human to human has found a large reservoir of hosts in a globalized world. ఈ నోవెల్ అంటే ఈ కొత్త వైరస్ ఒకరి నుంచి ఒకరికి ఎఫర్ట్లెస్గా మూవ్ అవుతుంది. ఒక హ్యాండ్ షేక్ ఇచ్చినా, దగ్గినా, తుమ్మినా, పక్కనే ఉన్నా సరే వెంటనే స్ప్రెడ్ అయిపోతుంది. హ్యాస్ ఫౌండ్ ఎ లార్జ్ రిజర్వాయర్ ఆఫ్ హోస్ట్స్. బేసిక్గా వైరస్ ఈజ్ అ నాన్ లివింగ్ మెకానిజం. వైరస్ అనేది ఇట్ కెనాట్ సర్వైవ్ ఆన్ ఇట్స్ ఓన్, ఇట్ రిక్వైర్స్ ఏ హోస్ట్. ఇప్పుడు వైరస్కి హోస్ట్ వచ్చేసింది, ఎవరు? ఒకరు కాదు, ఇద్దరు కాదు. ఈ గ్లోబలైజ్డ్ వరల్డ్లో కొన్ని కోట్ల మందిని వైరస్ హోస్ట్గా చేసుకుంది. అన్లైక్ ప్రీవియస్ ఎపిడమిక్స్,
ఎపిడమిక్ అంటే అగైన్ పాండమిక్ అంటే ముందు స్టేజ్ని ఎపిడమిక్ అంటాం. బేసిక్గా ఎండమిక్, ఎపిడమిక్, పాండమిక్. ఒక అవుట్ బ్రేక్ ఫస్ట్, ఒక సడన్ అకరెన్స్ ఆఫ్ ఎ డిసీజ్ ఈజ్ కాల్డ్ అవుట్ బ్రేక్. ఇఫ్ ఇట్ ఈస్ రెస్ట్రిక్టెడ్ టు ఎన్ ఏరియా, ఎక్కడైతే వచ్చిందో ఆ ఏరియాకి మాత్రమే రెస్ట్రిక్ట్ అయితే దెన్ వీ కాల్ ఇట్ అన్ ఎండమిక్. ఇట్ ఈస్ ఎండమిక్ టు దట్ పర్టికులర్ ప్లేస్ అంటారు. అలా కాకుండా ఇఫ్ ఇట్ స్ప్రెడ్స్ అక్రాస్ ఎ లార్జ్ రీజియన్ ఇట్ ఈస్ కాల్డ్ అన్ ఎపిడమిక్. ఎక్కువ మందికి స్ప్రెడ్ అయిపోతే ఎపిడమిక్ అంటాం. ఇఫ్ ఇట్ స్ప్రెడ్స్ త్రూ అవుట్ ది వరల్డ్ దెన్ ఇట్ ఇస్ కాల్డ్ ఎ పాండమిక్. సో అవుట్ బ్రేక్, ఎండమిక్, ఎపిడమిక్, పాండమిక్. That's the line. The latest one has extracted a staggering toll. Staggering అంటే షాకింగ్ అని, చాలా ఎక్కువ అని, డీప్లీ షాకింగ్ అని అర్థం అనమాట. టోల్ అంటే మీకు లాస్ట్ ఎడిటర్లో కూడా చెప్పాను, టోల్కి 2 మీనింగ్స్ ఉన్నాయి. టోల్ అంటే ఒకటి మనకి టోల్ గేట్స్లో కట్టే ఫీజు ఒకటి. రెండో మీనింగ్ ఏంటంటే ద నెంబర్ ఆఫ్ విక్టిమ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పెద్ద యాక్సిడెంట్ జరిగింది, డెత్ టోల్ ఈజ్ ఎట్ 1500 అనుకో, అంటే 15 మంది చనిపోయారు అని. ఓకే, ఒక బస్సు నదిలో పడిపోయింది, సో డెత్ టోల్ ఇది. టోల్ అంటే నెంబర్ ఆఫ్ విక్టిమ్స్. విక్టిమ్స్ అంటే మనకి దానివల్ల దెబ్బతిన్న వాళ్ళు అని అర్థం. తెలుగులో చెప్తే క్షతగాత్రులు అంటారు. స్టాగరింగ్ టోల్, కిల్లింగ్ పీపుల్, ఫోర్సింగ్ ఎ లాక్డౌన్ అండ్ కాజింగ్ ఎకనామిక్ డివాస్టేషన్. ఇంతకు ముందుతో కంపేర్ చేసుకున్న అంటే ఇంతకు ముందు ఎపిడమిక్స్తో కంపేర్ చేస్తే దిస్ వన్ ఈజ్ అంటే చాలా డేంజరస్, దానికంటే ఎక్కువ డేంజరస్గా ఉంది. ఇది ఏం ఎక్స్ట్రాక్ట్ చేసింది? స్టాగరింగ్ టోల్, ఒక షాకింగ్ నెంబర్ ఆఫ్ పీపుల్ని చంపేసింది. ఆల్రెడీ 50,000 మంది పైగా చనిపోయారు. అండ్ ఒక లాక్డౌన్ వచ్చేలా చేసింది. లాక్డౌన్ చేయడం వల్ల ఏమవుతుంది? ఎకనామిక్ యాక్టివిటీ కమ్స్ టు ఏ స్టాండ్ స్టిల్, స్తంభించిపోతుంది. దానివల్ల ఇంకెంతోమంది చనిపోతారు, ఆకలి చావులు వస్తాయి. కాజింగ్ ఎకనామిక్ డివాస్టేషన్. దిస్ షుడ్ సర్వ్ ఎస్ అ డైర్ అంటే సీరియస్ వార్నింగ్ టు ద గవర్నమెంట్ దట్ హేస్టీ అంటే రీజనబులీ అంటే అన్రీజనబులీ క్విక్. అంటే హేస్టీ అంటే నెగిటివ్ సెన్స్లో వాడతారు. హేస్టీ డెసిషన్ అంటే ఆలోచన లేకుండా గాబరపడి తీసుకున్న డెసిషన్ మనం హేస్టీ అంటాం. హేస్టీ పర్మిషన్స్ గ్రాంటెడ్ ఫర్ న్యూ రోడ్స్, డ్యామ్స్, మైన్స్ అండ్ పవర్ ప్రాజెక్ట్స్ ఇన్ ది ఆల్రెడీ ఎన్ఫీబుల్డ్ ఫారెస్ట్స్ కెన్ అన్లీష్ మోర్ స్కర్జెస్. స్కర్జ్ అంటే ఒక శాపం లాంటిది అనమాట. బూన్ అంటే వరం, దానికి ఆపోజిట్ స్కర్జ్. సంథింగ్ అంటే మన శాపం అంటే ఏం చేస్తుంది? మనల్ని నాశనం చేసేది శాపం. సో దిస్ షుడ్ సర్వ్ యాజ్ అ డైర్ వార్నింగ్. డైర్ అంటే మనకి ఏంటి మీనింగ్? సీరియస్ వార్నింగ్ టు ద గవర్నమెంట్ దట్ హేస్టీ పర్మిషన్స్ అంటే గాబరపడి ఆలోచన లేకుండా ఇచ్చే పర్మిషన్స్ గ్రాంటెడ్ ఫర్, దేనికి గ్రాంట్ చేసేవి? న్యూ రోడ్స్ కోసం, డ్యామ్స్ కోసం, మైన్స్ కోసం, పవర్ ప్రాజెక్ట్స్ కోసం ఇన్ ఆల్రెడీ ఎన్ఫీబుల్డ్ ఫారెస్ట్. ఫీబుల్ అంటే వీక్ అని అర్థం, ఎన్ఫీబుల్ అంటే వీకెన్. ఓకే, ఫీబుల్ అంటే వీక్, ఎన్ఫీబుల్ అంటే వీకెన్ అంటే నీరసంలా. వీక్ ఆల్రెడీ ఫారెస్ట్లు వీక్ అయిపోతున్నాయి, ఎక్కడికక్కడ మనం నరికేస్తున్నాము, చంపేస్తున్నాము. సో ఫారెస్ట్లు ఆల్రెడీ వీక్ అయిపోయాయి. అలాంటి వాటిలో మళ్ళీ పవర్ ప్రాజెక్టుల కోసం, మైన్స్ కోసం, డ్యామ్స్ కోసం, న్యూ రోడ్స్ కోసం ఇష్టం వచ్చినట్టు పర్మిషన్స్ ఇవ్వడం వల్ల ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఎప్పటికన్నా దీని ఒక సీరియస్ వార్నింగ్ లాగా ప్రభుత్వాలు తీసుకోవాలి అని చెప్తున్నారు. కెన్ అన్లీష్ మోర్ స్కర్జెస్. ఇలా ఎప్పటికైనా తీసుకోకపోతే ఏమవుతుంది? ఇలా ఇష్టం వచ్చినట్టు పర్మిషన్స్ ఇవ్వడం వల్ల ఇట్ కెన్ అన్లీష్ అంటే బ్రింగ్ ఫోర్త్, లోపల ఉన్న దాన్ని బయటికి అన్లీష్ ద పవర్ విత్ ఇన్ యూ అంటారు. అంటే నీలో ఉన్న శక్తిని బయటికి తీసుకురా. ఇప్పుడు ఇలా చేస్తే ఏమవుతుంది? అన్లీష్ మోర్ స్కర్జెస్, మనల్ని నాశనం చేసే చాలా ఇంకా బయటకు వస్తాయి. స్కర్జ్ ఒక శాపం లాంటి మీనింగ్ వస్తుంది. ఇట్ వుడ్ డూ వెల్ టు రోల్ బ్యాక్ అంటే ఒక డెసిషన్ని వెనక్కి తీసుకుంటే దాన్ని రోల్ బ్యాక్ అంటారు. ఇట్స్ డైల్యూషన్ ఆఫ్ ఎన్వైరన్మెంటల్ క్లియరెన్స్ సిస్టమ్. చూడండి, డైల్యూషన్ అంటే మీకు కెమిస్ట్రీలో డైల్యూషన్ అంటే అర్థం ఏంటి? ఎక్కువ కాన్సన్ట్రేషన్ లేకపోతే దాన్ని డైల్యూషన్ అంటాం. డైల్యూటెడ్ సల్ఫ్యూరిక్ యాసిడ్, కాన్సన్ట్రేటెడ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ అంటారు. అంటే వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటే డైల్యూటెడ్, లేకపోతే కాన్సన్ట్రేటెడ్. ఇప్పుడు కాన్సన్ట్రేటెడ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ పవర్ఫుల్గా ఉంటుంది, డైల్యూటెడ్ ఎక్కువ పవర్ఫుల్గా ఉంటుందా? కాన్సన్ట్రేటెడ్ది పవర్ఫుల్గా ఉంటుంది. సో డైల్యూట్ అయినప్పుడు ఏమవుతుందంటే ఒక ప్రాసెస్ డైల్యూట్ అయినప్పుడు దాని పవర్ కోల్పోతుంది. సో ఇప్పుడు ఎన్వైరన్మెంటల్ క్లియరెన్స్ సిస్టమ్, ఏదన్నా మనము ఒక డ్యామ్ కడతాము, లేకపోతే ఏదో చేస్తాము, రోడ్డు వేస్తామని క్లియరెన్స్ కోసం వెళ్ళాము అనుకోండి, ఐడియల్గా దట్ సిస్టమ్ హ్యాస్ టు బీ పవర్ఫుల్. ఊరికే ఎవరు పడితే వాళ్ళకి పర్మిషన్ ఇవ్వకూడదు. వెన్ యూ డైల్యూట్ ద ప్రాసెస్ ఇట్ బికమ్స్ ఈజీ టు గెట్ క్లియరెన్స్ తెచ్చుకోవడం అనేది చాలా ఈజీ అయిపోతుంది. అందుకే రాశారు డైల్యూషన్ ఆఫ్ ఎన్వైరన్మెంటల్ క్లియరెన్స్ సిస్టమ్. ఎవరు అడిగినా ఈజీగా ఇచ్చేస్తున్నారు క్లియరెన్స్లు మీరు. అందువల్ల దే ఆర్ డెస్ట్రాయింగ్ ది ఫారెస్ట్లు డిస్ట్రాయ్ చేయడం వల్ల many wild animals are losing habitat. Because they are losing habitat, they are coming to domiciles of people. హ్యూమన్స్ ఉండే ప్లేసెస్కి వచ్చేస్తున్నాయి. సో దానివల్ల ఈ వైరస్లు కూడా వాటితో పాటు తీసుకొస్తున్నాయని చెప్తున్నారు. స్ట్రెంథెన్ ఇట్ విత్ ఎ మ్యాండేట్ టు
mandate to the states and leave protected areas to scientific experts. సో బేసికల్గా దాన్ని స్ట్రెంథెన్ చేయండి ఎలాగా విత్ మ్యాండేట్ టు స్టేట్స్. మ్యాండేట్ అంటే ఆర్డర్, స్టేట్స్కి ఒక ఆర్డర్ ఇవ్వండి. అండ్ లీవ్ ప్రొటెక్టెడ్ ఏరియాస్ టు సైంటిఫిక్ ఎక్స్పర్ట్స్. ఇలాంటి ప్రొటెక్టెడ్ ఏరియాస్ని సైంటిఫిక్ ఎక్స్పర్ట్స్కి వదిలేయండి, మీరు దూరద్దు వాటిల్లో అని చెప్పి చెప్తున్నారు. దెర్ ఈజ్ మౌంటింగ్ ఎవిడెన్స్. మౌంటింగ్ అంటే ఇక్కడ యాక్చువల్గా ఇట్ ఈస్ యూజ్డ్ యాజ్ అన్ యాడ్జెక్టివ్. మౌంట్ అంటే ఒకదాని మీద ఒకటి పెట్టడం అనమాట. మౌంటెడ్ ఆన్ సంథింగ్ అంటే దానిపైన పెట్టారని. ఇక్కడ మౌంటింగ్ ఎవిడెన్స్ అంటే స్లోలీ గ్రోయింగ్, పెరుగుతోంది అని అర్థం. మనం ఒక వస్తువు మీద ఇంకో వస్తువు పెడితే ఏమవుతుంది, బరువు పెరుగుతూ ఉంటుంది. అలాగే ఇక్కడ మౌంటింగ్ ఎవిడెన్స్ అంటే మీకు రుజువు. మౌంటింగ్ అని చెప్పారు కాబట్టి పెరుగుతూ, ఆ రుజువు మనకు కనిపిస్తుంది. ఇంతకు ముందు కంటే ఇప్పుడు ఎక్కువ కనిపిస్తుంది, ఇంకా కనిపిస్తుంది. సంథింగ్ దట్ ఈస్ స్లోలీ గ్రోయింగ్ ఈజ్ కాల్డ్ మౌంటింగ్ ఎవిడెన్స్ దట్ ఎన్వైరన్మెంటల్ ప్రొటెక్షన్ కన్ఫర్స్ అంటే గ్రాంట్స్, గివ్స్ హెల్త్ ప్రొటెక్షన్. ఎన్వైరన్మెంట్ మనం కాపాడితే అది మన ఆరోగ్యాన్ని కాపాడుతుంది అనే దానికి మనకి ఎవిడెన్స్ కనిపిస్తూ ఉంది. ప్రిస్టీన్ ఫారెస్ట్. ప్రిస్టీన్ అంటే అన్స్పాయిల్డ్, చాలా ఇంపార్టెంట్ పదం ఇది. ప్రిస్టీన్ అంటే సంథింగ్ దట్ ఈస్ నాట్ స్పాయిల్డ్ ఎట్ ఆల్, ఏ రకంగా చెడిపోకుండా. ప్రిస్టీన్ వెదర్ అన్నాడు అనుకోండి, అందులో పొల్యూషన్ లేదు, ఏమీ లేదు. ప్రిస్టీన్ ఫారెస్ట్ అన్నాం అనుకోండి, అక్కడ ఎక్స్ప్లాయిటేషన్ లేదు, ఎవ్వరూ వెళ్ళలేదు, ఎలా న్యాచురల్గా ఎలా ఉన్నాయి అలాగే ఉన్నాయి, కంప్లీట్లీ అన్స్పాయిల్డ్ అంటారు. ప్రిస్టీన్ ఫారెస్ట్స్ విత్ డైవర్స్ స్పీసీస్. డైవర్స్ అంటే వైవిధ్యం అనమాట, రకరకాల స్పీసీస్, ఒకే రకం ఎక్కువ కాకుండా అన్ని రకాల ఉండేటప్పుడు దాన్ని డైవర్స్ అంటాం. కీప్ వైరసెస్ వర్చువలీ బాటిల్డ్ అప్ అవుట్ ఆఫ్ మ్యాన్స్ వే. బాటిల్డ్ అప్ అంటే అర్థం ఏంటంటే టు కీప్ విత్ ఇన్. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ బాటిల్ అప్ యువర్ ఎమోషన్స్, దట్ మీన్స్ యూ డోంట్ ఎక్స్ప్రెస్ దెమ్. మనకి ఎమోషన్స్ కానీ ఆలోచనలు కానీ బయటికి ఎక్స్ప్రెస్ చేయకుండా మనసులోనే ఉంచేసుకుంటే దాన్ని ఏమంటాం, బాటిల్ అప్. ఇఫ్ యూ బాటిల్ అప్ యువర్ ఎమోషన్స్, యూ డోంట్ ఎక్స్ప్రెస్ యువర్ ఎమోషన్స్. నీ కోపం వచ్చినా బాధ వచ్చినా నువ్వు బయటికి చెప్పుకోకుండా మనసులోనే దాచుకుంటే దట్ మీన్స్ యు ఆర్ బాటిలింగ్ ఇట్ అప్. ఇక్కడ వైరసెస్ వర్చువల్లీ బాటిల్డ్ అప్. సో వైరస్లన్నీ కూడా అడవుల్లోనే ఉండిపోతాయి, బాటిల్ అప్ అయిపోతాయి, మరి బయటికి రావు. ఎప్పుడు ప్రిస్టీన్ ఫారెస్ట్స్ విత్ డైవర్స్ స్పీసీస్ అంటే అన్స్పాయిల్డ్, అంటే ఎవరు కెలగకుండా వాటిని వదిలేస్తే, విడిచిపెట్టేస్తే అప్పుడు వైరస్లు కూడా అక్కడే ఉండిపోతాయి. అవుట్ ఆఫ్ మ్యాన్స్ వే, మనుషుల వరకు రావు. దే షుడ్ బి లెఫ్ట్ అన్డిస్టర్బ్డ్. వాటిని మనం డిస్టర్బ్ చెయ్యకూడదు, వాటిని అలాగే విడిచిపెట్టేయాలి. సో దిస్ ఎంటైర్ ప్యాసేజ్ దేని గురించి మాట్లాడుతుంది? సో బేసికల్గా డిసీజెస్ అనేవి మనం హిస్టరీ చెప్పింది, ఎబోలా కానీ సార్స్ కానీ ఇలా ఇంతకుముందు చూసిన హిస్టరీ చూసినప్పుడు దెర్ ఆర్ మెనీ పాండమిక్స్ విచ్ ఆరిజినేటెడ్ ఫ్రమ్ యానిమల్స్. దానికి ప్రైమ్ రీజన్ ఏంటి? మ్యాన్ ఈజ్ గెటింగ్ క్లోజర్ అండ్ క్లోజర్ టు వైల్డ్ యానిమల్స్, ఆర్ వైల్డ్ యానిమల్స్ ఆర్ గెటింగ్ క్లోజర్ అండ్ క్లోజర్ టు మ్యాన్. ఎందుకు? ట్రేడ్ వల్ల కానీ, మనకి వాటి కన్జంప్షన్ వల్ల కానీ, లేకపోతే అడవుల్ని నాశనం చేసి వాటి హ్యాబిటేట్స్ని మనం డిస్ట్రాయ్ చేయడం వల్ల కానీ. సో ద కాంటాక్ట్ బిట్వీన్ వైల్డ్ యానిమల్స్ అండ్ హ్యూమన్స్ పెరుగుతోంది, డిస్టెన్స్ అనేది తగ్గిపోతుంది, అండ్ దిస్ ఈజ్ నాట్ గుడ్ అని చెప్తున్నాడు అనమాట. సో ద డిస్టెన్స్ షుడ్ గో అప్. వాళ్ళని అవి ఎక్కడ ఉండాలి అక్కడ ఉండాలి, మనం ఎక్కడ ఉండాలి మనం ఎక్కడ ఉండాలి. దేర్ షుడ్ బి దట్ డిస్టెన్స్. అది ఉన్నప్పుడు అటు నుంచి ఇటు వ్యాధులు వ్యాప్తి చెందే అవకాశం ఉండదు అని చెప్తున్నారు. థ్యాంక్ యూ.